ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తరపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాగునీటి సమస్య కోసం పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తన పట్టా భూమిలో బోరు ఉందంటూ భూ యజమాని శ్రీనివాసరెడ్డి బోర్ మోటార్ తొలగించారు. అలాంటి ప్రభుత్వ భూమిదేనని శ్రీనివాసరెడ్డిది కాదని ఆరోపిస్తున్నారు స్థానికులు. మరోవైపు బోర్ మోటార్ తొలగించడంతో 15 రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పంచాయతీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని అధికారులు పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తరపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ కూడా గత కొన్ని రోజులుగా కూడా గ్రామస్తులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని రోజులుగా ఆందోళన చేసినా తమ నీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో మాత్రం మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ బోర్ ఏదైతే ఉందో తమ గ్రామంలో తాగునీటి అవసరాల కోసం వేసినటువంటి బోరు ప్రైవేట్ వ్యక్తిగా చెందినటువంటి వ్యక్తి అని చెప్పి కొన్ని రోజుల క్రితం తను ఇందులో ఆ గ్రామానికి చెందినటువంటి బోరు తీసేసి తన సొంత బోరు మోటార్ను వేసుకున్నాడు. దీంతో ఆగ్రహించినటువంటి మహిళలు ఇదంతా తమ గ్రామ పంచాయతీకి చెందినటువంటి బోరు, గ్రామ అవసరాల కోసం ఉన్నటువంటి బోర్ అని చెప్పి బోర్నంతా కూడా కాసేపటి క్రితమే అక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ తొలగించినటువంటి బోర్ను తీసేసి మళ్ళీ గ్రామానికి చెందినటువంటి కొత్త బోర్ను మోటార్ని అయితే దాంట్లో బిగించడం జరిగింది. ఆ మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఎందుకు మీరు బోర్ మోటార్ ఎందుకు బీకిరు? అసలు అది కాలిపోయిందని సెక్రటరీ మేడం బీకిపించింది సారు. ఎప్పుడు బీకింది? ఇప్పుడు 15 రోజులు అవుతుంది, ఎక్కువ అవుతున్నది. పీకిపించింది, మాకు తెలియదు చెప్పి పీకొచ్చు కదా, అది కాలిపోలేదంట కదా, మోటార్ పీకిపించింది. ఆ కాపాలు వీకమన్నారేమో ఆమె ఎట్లనే కాలిపోయింది అన్నట్టుగా వీకిపించింది. ఇప్పుడు మళ్ళీ దించమంటే వాళ్ళు దించుతా లేకుండా దించని అంటున్నది ఇక సెక్రటరీ మేడం. మరి మాకు చెప్పండి, లేదు తీసేసినాం మేము, మాదే ఉండే. అది వాళ్ళు కయ్యలు వేసుకున్నారు కాపోళ్ళు. మాకు ఇయ్యొద్దని భూమి వాళ్ళది కాదు, ఇది తాతల బొందలగడ్డ. ఇది మాకున్నదని వేసుకుంటారు. ఇప్పుడు కొలిస్తే మాకే వస్తుంది. ఇవన్నీ గొల్లల బొందలే, ఇదంతా బొందలగడ్డనే. ఇదంతా అని వేసుకున్నారు. అక్కడ ఆయన పొలం దున్నుకుంటా ఆయన వచ్చిండు, బొందలన్నీ దున్నేస్తున్నారు. ఇక బొందలగడ్డనే ఇది. ఇది మస్తు ఎండ్ల కోలే ఉన్నది బోర్. వాళ్ళ అయ్య 30 ఎండ్ల కోలే ఈ బోర్. ఎందు గురించి బంద్ చేసి ఏం చేసి ఇడుస్తలేరు. ఇక 30-40 ఏళ్ళ సంది ఉండే. ఇప్పుడు మేము గొల్లలు పని చేసి వీళ్ళు పని చేసారు. ఇక ఇప్పుడు నేను వారం రోజులు 15 రోజులు అందుకే బాధ, అందుకే ఈ కేశం. అధికారులు ఏమంటారమ్మా? మీరు మాట్లాడి కదా, అధికారులు ఏమంటారు? ఏంటి మేము ఇయ్యమంటారు వాళ్ళు. కొత్త బోర్ వేసిస్తారంట. మాకు ఆ బోర్ వద్దు, మాకు ఈ బోరే కావాలి. మాకు ఇది ఎప్పటికీ నీళ్లు ఇదే వెనకటి నుంచి ఉన్నది కాబట్టి మాకు ఇదే కావాలి. మాకు కొత్త బోర్ వద్దు, మాకు కొత్త ఏం వద్దు, మాకు ఈ బోరే కావాలి. మాకు ఇప్పుడు ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు 15 రోజులు మస్తు ఇబ్బంది పడ్డాం సార్. మేము నీళ్ళ గురించి మస్తు ఇబ్బంది పడ్డాం. ఉన్నోళ్ళ తన ఇంట్లో బోర్ వేసిన వాళ్ళ తన 1 బిందె 2 బిందెలు అడుకొచ్చుకొని తిన్నాం, ఒక తాగినాం. నిన్నటి వరకు మస్తు ఇబ్బంది. ఈ రోజు మాత్రం మాకు కావాలి నీళ్ళని, మా బోర్ మాకు కావాలని మేము మనవి కోరుకుంటున్నాం. ఒకవేళ వేరే బోరు వేసినా కూడా తమకొద్దు. ఈ బోర్ అయితే 24 గంటల పాటు నడుస్తుంది. అదేవిధంగా ఎండాకాలంలోనూ దీనికి తాగునీటి సమస్య అనేది రాదు కాబట్టి తమకు ఇదే బోరు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ భూమి చెందినటువంటి ప్రైవేట్ వ్యక్తి మాత్రమే అది భూమి నా పట్టా భూమి కాబట్టి నేను ఆ బోర్ను ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మాత్రం ఆయన చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.